వాడిని పిలిపించుకొని విచిత్రమైన స్కెచ్ చేస్తా. నేను చేస్తా. ఓకే సార్, నేను ఫోన్ చేసినప్పుడు మీరు రాండి. ఏం జరుగుతాదో మీరే చూడండి. సరేనా? రైట్. హలో హలో సోము, ఎక్కడున్నారా? స్కూల్ గా ఉన్నాను. మనం మామూలుగా ఇక్కడ చెట్టు కింద కలుపుతామే. ఏడా చెట్టు కింద ఉన్నావా? అడిగి రా, చెప్తా. నీతో పని ఉంది. అర్జెంట్ రావాలా? ఆడే ఉండు, జస్ట్ 2 నిమిషాలు వస్తా, పక్కనే ఉండాలి. సరేనా? రైట్. ఓకే. రైట్, ఓకే. బాగుండవా? ఎన్నాళ్ళు కలిపినప్పా. ఏం విశేషాలు? అంతా బాగుంటారప్పా. దర్శనం ఇలా దేవుని దయ వల్ల. ఏ వస్తే ఏదో ఛానల్ కదా కలుసుగా. కాదు, అన్ని మంచి మంచి పందాలు ఆడతావు, మంచి మంచి పందాలు గెలుస్తావు. అసలు నువ్వు పందాలు నిజంగా బాగా ఆడతావు, బాగా ఇచ్చేస్తావు. ఏది పందాలు మన ఖర్చుకి స్థాయికి ఖర్చుకి తిరిగిపోతాను. మిగలే డబ్బులు చేస్తున్నాము, ఖర్చుకే పోతాను. మిగలే ఆడ మాత్రం బ్రహ్మాండంగా ఆడతావురప్పా. కరెక్ట్. ఏం చేస్తావు? ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక పందెం అనేది ఆడదాం రా. పందెం వేసుకుందాం ఇద్దరం. నేను నీ టాలెంట్ నేను చూడాలి కదా. ఎవరు మన తగ్గ లేడు. ఏమేం చేస్తాం మనం? నేనుండా కదా నీ కేలా. అట్లాంటివే పందెం వేసుకునే రెడీనా? రైట్. నేనుండా కదా నీ కేలా. చేస్తా. రైట్. చూడాలి. నేను చూడాలరా, నీ టాలెంట్ నేను చూడాలి బాయ్. చేస్తావా? సరే. సూపర్. అట్లే కానీ ఏదన్నా కానీ అది ఏదన్నా కానీ చేస్తావా? ఐడియా బాగుంది. సూపర్ చేస్తా. అవుతుకుని తెలియ కూడా చేస్తా. అది చేస్తావు కదా. పందెమేమి? ఇప్పుడు అక్కడ బండి ఉందిరా. అది బండి. ఆ బండికి వెనకల టైర్లో నువ్వు గాలి తీసేయాలరబ్బా. అది పందెము కాదునా. మనమంటే ధర్మానం అంతా ఇప్పుడు ఏం వాడు సింహమనా అంటారు. ఇట్లా తుమ్మిరి పంజం పెడుతుంది నాకు. చూసి మరే లేకపోతే ఇప్పుడు చూడాలి నీ టాలెంట్. ఆ టైర్ లో గాలి ఎట్లా తీస్తాడని చూడాలనే కదా నిన్ను పిలిపించింది. ధర్మానం అంటే అబ్బా వాడు అంటారు. గాలి వీకి ఎంత అనంతపురం వచ్చి నన్ను పిలిపించింది. ఇప్పుడు నా టైర్ లో గాలి తీవై చూస్తాను. ఎంత పందెం? 1000 రూపాయలు రా. 1000 రూపాయలు పందెము. పెట్టుకో ఇప్పుడే. క్షణాల మీద సౌండ్ రాకుండా 1000 రూపాయలు ఇప్పుడు ఇస్తారా? నువ్వు పెట్టుకోండి, నాకు ఇద్దు. నువ్వు పెట్టుకో. మాట తప్పండి రా. ఉండున్నా, నాకు తెలుసులే. నువ్వు నాకు లెక్క ఇద్దు. గాలి పీకుతా, సౌండ్ రాకోకుండా పీకెత్తా. చూస్తావా? సరేరా, పెట్టుకో. అంటే సరే.